హలో ఆస్పిరెంట్స్. ఈరోజు మన ఈనాడు ఎడిటోరియల్ టాపిక్ వచ్చేసరికి పట్టా లెక్కని మహిళా కోట అంటే ఉమెన్ రిజర్వేషన్ గురించి. ఈ ఉమెన్ రిజర్వేషన్ తీసుకొచ్చాం మనం 2023 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ రాజ్యాంగ సవరణ చేసి మనం ఉమెన్ రిజర్వేషన్ తీసుకొచ్చాం. అయితే అది ఇంకా అమలు కాలేదు. అది ఎప్పటి నుంచి అమలు అవుతుంది, అసలు రాజ్యాంగ సవరణ ఏం చెప్తుంది, ఏ రాజ్యాంగ సవరణ ఏం చెప్తుంది, ఈ ఎస్పెషల్లీ లెజిస్లేచర్ చట్టసభల్లో ఇప్పుడు ఉమెన్ రిజర్వేషన్ ఎంత ఎంత ఉమెన్ పార్టిసిపేషన్ ఎంత ఉంది అండ్ ఉమెన్ రిజర్వేషన్ ఎంత శాతం ఇచ్చారు ఈ రాజ్యాంగ సవరణ ద్వారా అనేది మనం తెలుసుకుందాం. సో మిగతా రంగాల్లో కూడా ఉమెన్ పార్టిసిపేషన్ ఎలా ఉందనేది మనం తెలుసుకుందాం. సో ఇది మీకు ఏపీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్కి అండ్ టీఎస్పీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్కి మరియు సివిల్స్ మెయిన్స్ ఆన్సర్స్కి ఈ డేటా ఈరోజు నేను చెప్పబోయే డేటా చాలా చాలా యూస్ఫుల్ అయింది. అదేవిధంగా పాలిటీలో మీకు ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్లో కూడా ఇది ఉపయోగపడుద్ది, చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు గ్రూప్ 2 కూడా మీకు ఇది యూజ్ అవుతుంది అనమాట. అండ్ పాలిటీలో ఎనీ అదర్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉన్న ఎగ్జామ్స్ ఏదో ఉన్నాయో అవన్నిటికి కూడా మీకు ఇది యూజ్ అవుతుంది. సో జాగ్రత్తగా వినండి. సో ఈ టాపిక్ ఆథర్ చెప్పే టాపిక్లోకి మనం వెళ్ళే ముందు మనం అసలు ఈ ఉమెన్ రిజర్వేషన్ యాక్ట్ ఏంటి, ఈ రాజ్యాంగ సవరణ ఏ ఆర్టికల్స్ చేర్చడం జరిగింది మన రాజ్యాంగంలో, అవన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఓకే, సో మనకి 106th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 106వ రాజ్యాంగ సవరణ 2023లో మహిళలకి చట్టసభల్లో రిజర్వేషన్ కల్పిస్తూ ఈ రాజ్యాంగ సవరణ చేయడం జరిగిందనమాట. ఈ రాజ్యాంగ సవరణ ఏం చేస్తుందంటే మహిళలకు 1/3 రిజర్వేషన్ అంటే 1/3 వంతు రిజర్వేషన్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అయితే ఇది ఎప్పుడు అమల్లోకి వస్తుంది అనేది పర్టికులర్ ఇయర్ అనేది చెప్పలేదన్నమాట. కానీ రాజ్యాంగం ఏం చెప్తుందంటే ఈ చట్టం చేసిన తర్వాత ఫస్ట్ సెన్సస్ తీసుకున్నప్పుడు, అంటే యాక్చువల్గా 2021లోనే సెన్సస్ తీసుకోవాలి, కానీ కోవిడ్ వల్ల దాన్ని పోస్ట్పోన్ చేశారు. 2024-25లో మొట్టమొదటి సెన్సస్ తీసుకొని తర్వాత డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసి ఆ తర్వాత మేము దీన్ని అమల్లోకి తీసుకొస్తాము. ఆ డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు అయిన తర్వాత అది సీట్స్ రిజర్వేషన్ సీట్స్ కేటాయిస్తుంది. సో దానికి తగ్గట్టుగా మేము ఈ ఉమెన్ రిజర్వేషన్ అనేది అప్లై చేస్తాము, అమల్లోకి తీసుకొస్తామని కేంద్రం అయితే చెప్తుందన్నమాట. అయితే ఇటీవల అమిత్ షా ఏం చెప్పారంటే 2029లో కూడా ఇది అమల్లోకి వచ్చే అవకాశం లేదు అని అయితే చెప్పడం జరిగింది. అంటే మనం 2029 లోక్సభ ఎలక్షన్స్లో కూడా ఇది అమలవుతుందన్న గ్యారంటీ అయితే లేదు. సో ఈలోపు ఒత్తిడి చేస్తే ఏమన్నా అవకాశం ఉండొచ్చు. ఓకే, అయితే ఇది ఈ రాజ్యాంగ సవరణ 106వ రాజ్యాంగ సవరణ కొన్ని ఆర్టికల్స్ అయితే మన రాజ్యాంగంలో చేర్చడం జరిగిందనమాట. సో అవి మీకు ప్రిలిమ్స్లో ఆర్ సివిల్స్ ప్రిలిమ్స్లో లేకపోతే గ్రూప్ 2లో కానీ పాలిటీ ఆబ్జెక్టివ్ సిలబస్ ఉన్న ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్లో మీకు అడగడానికి అవకాశం ఉంటుంది. అది మాత్రమే కాకుండా మీరు ఎస్ఏల్లో ఈ డేటా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో ఈ డేటా మీరు యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఆర్టికల్ 330A ఏం చెప్తుంది అని అంటే, ఆర్టికల్ 330A ఏం చెప్తుంది అని అంటే ఉమెన్ రిజర్వేషన్ ఇన్ లోక్సభలో మహిళా రిజర్వేషన్ గురించి మాట్లాడుతుంది. మనకు ఆర్టికల్ 330 అంటే ఏంటో తెలుసు. ఏంటంటే ఈ ఆర్టికల్ 330 ఎస్సీ ఎస్టీస్కి రిజర్వేషన్. ఓకే, చట్టసభల్లో ఎస్సీ ఎస్టీస్కి రిజర్వేషన్ గురించి ఆర్టికల్ 330 మాట్లాడుతుంది అనమాట. సో దానికే అనుబంధంగా దీన్ని చేర్చడం జరిగింది. అయితే ఈ మహిళల రిజర్వేషన్ ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్తో కలిపి చెప్పడం జరిగిందనమాట. అంటే ఈవెన్ ఎస్సీ ఎస్టీల్లో కూడా 1/3 రిజర్వేషన్ తీసుకున్న తర్వాత మొత్తం కలిపి 1/3 అవ్వాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకే, సో అండ్ ఆర్టికల్ 332A వచ్చేసరికి ఉమెన్ రిజర్వేషన్ ఇన్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, అంటే రాష్ట్రాల లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉన్నాయి కదా, సో అందులో ఉమెన్ రిజర్వేషన్ గురించి చెప్పడం జరిగింది. సో అది మాత్రమే కాకుండా మనకి 239AA 2B ఉంది.
యాక్చువల్గా 239 ఏఏ అని అంటే మనకు గుర్తు రావాల్సింది ఏంటి? నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆర్ ఢిల్లీ గురించి మనకు గుర్తు రావాలి. సో ఇదేం చెప్తుందంటే ఏ చట్టం అయితే పార్లమెంటు చేసిందో అది ఈ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ కూడా అప్లై అయ్యేలాగా చేయొచ్చు అనేది ఈ అమెండ్మెంట్ చెప్తుంది అనమాట. అంటే ఈ మహిళా రిజర్వేషన్ అనేది నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఢిల్లీకి కూడా అప్లై అవుతుంది. సో ఆర్టికల్ 334A ఏం చెప్తుందంటే అది ఎప్పుడు అమల్లోకి వస్తుంది అనేది చెప్తుంది అనమాట. అంటే రిజర్వేషన్ ఆఫ్టర్ సెన్సస్ ప్లస్ డీలిమిటేషన్. ఓకే, సో అదేంటనేది కేంద్రం నోటిఫై చేస్తుంది, అప్పుడు అది అమల్లోకి వస్తుంది అనమాట. అండ్ ఇది ఎన్ని సంవత్సరాల వరకు ఇది అమల్లో ఉంటుందంటే 15 సంవత్సరాల వరకు. ఆ తర్వాత పార్లమెంట్ దాన్ని ఎక్స్టెండ్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ ఎస్టీస్కి రిజర్వేషన్ అనేది దాన్ని కూడా మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నాం, ఎప్పటికప్పుడు ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తున్నాం. అదేవిధంగా పార్లమెంటు డెసిషన్కి ఇచ్చేస్తుంది అనమాట 15 సంవత్సరాల తర్వాత. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ డేటా. అయితే ఇప్పుడు ప్రస్తుతం మన దేశంలో ఈ లోక్సభ ఎలక్షన్స్లో ఎంత శాతం మంది మహిళలు ఉన్నారు అని అంటే 17th లోక్సభలో కేవలం 15.1 మాత్రం 1% మాత్రమే మహిళా రిప్రజెంటేషన్ అనేది మనం చూస్తున్నాం లోక్సభలో, 17వ లోక్సభలో. సో అదే రాష్ట్రాల్లో లెజిస్లేటివ్ అసెంబ్లీస్ మనం తీసుకుంటే మీకు హయ్యెస్ట్ వచ్చేసరికి ఛత్తీస్గఢ్లో ఉంది, లోయెస్ట్ మిజోరం అంటే నథింగ్. మిజోరంలో అసలు 0 ఉమెన్ రిప్రజెంటేషన్ ఉంది. మిజోరంలో అసలు 0 ఉమెన్ రిప్రజెంటేషన్ ఉంది. సో ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్లో ఉమెన్ రిప్రజెంటేషన్ వచ్చేసరికి 9%, 9% ఉందన్నమాట. సో మొత్తంగా యావరేజ్గా అన్ని రాష్ట్రాలు కలిపితే 9% ఉంది, ఆంధ్రప్రదేశ్లో కూడా 9% ఉంది, గుర్తుపెట్టుకోండి. అదే తెలంగాణలో వచ్చేసరికి 5% మాత్రమే ఉంది. తెలంగాణలో వచ్చేసరికి 5% మాత్రమే ఉందన్నమాట. సో ఉమెన్ రిప్రజెంటేషన్ చాలా చాలా తక్కువ ఉందని చెప్పచ్చు తెలుగు రాష్ట్రాల్లో మనం తీసుకుంటే. ఓకే, సో హిమాచల్లో తీసుకుంటే 1% మాత్రమే ఉంది ఉమెన్ రిప్రజెంటేషన్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో. సో ఈ డేటా ఎందుకనంటే మీకు ఈ డేటా కనుక ఇన్పుట్స్తో మీరు ఆన్సర్ రాస్తే మీకు మంచి మార్క్స్ పడడానికి అవకాశం ఉంటుంది. సో అదే మొదటి లోక్సభలో ఎంత శాతం మహిళలు ఉన్నారు అని అంటే 5% మాత్రమే ఉంది. కానీ ఇప్పుడు మనం 17వ లోక్సభలో 15.1% మహిళా రిప్రజెంటేషన్ ఉంది. అయితే మహిళలు మొత్తం ఓట్లలో అంటే 50% వాళ్ళే ఉన్నారు, అంటే ఓటేసే వాళ్ళలో 50% వాళ్ళే ఉన్నారు. కానీ వాళ్ళ రిప్రజెంటేషన్ వచ్చేసరికి 15.1% మాత్రమే ఉంది. అదే యుఎన్ ఉమెన్ డేటా మనం తీసుకుంటే యునైటెడ్ నేషన్స్ ఉమెన్ డేటా ఒకటి రిలీజ్ చేసింది. ఆ డేటా ప్రకారం చూసుకుంటే ఉమెన్ రిప్రజెంటేషన్ హయ్యెస్ట్ ఉన్నది రవాండా 61% ఉంది, క్యూబా వచ్చేసరికి 53% ఉంది, అండ్ నికరాగ్వా వచ్చేసరికి 52% ఉంది. బంగ్లాదేశ్ అంటే మన పక్కన ఉన్న పొరుగు దేశమైన బంగ్లాదేశ్ తీసుకుంటే 21% ఉంది. మనకన్నా మన శత్రు దేశమైన పాకిస్తాన్ తీసుకుంటే అందులో కూడా 20%, అంటే ఇస్లాం కంట్రీ అని అంటున్నాము కానీ అక్కడ ఉమెన్ రిప్రజెంటేషన్ 20% ఉంది. కానీ మన దేశానికి వచ్చేసరికి 15.1% మాత్రమే ఉంది 17వ లోక్సభ రిప్రజెంటేషన్ ప్రకారం. అదే గ్లోబల్ జెండర్ గ్యాప్ అంటే పొలిటికల్ రిప్రజెంటేషన్ గ్లోబల్ జెండర్ గ్యాప్ మనం తీసుకుంటే ఇండియా ర్యాంక్ 2022 ప్రకారం భారతదేశ ర్యాంక్ వచ్చేసరికి 48వ స్థానంలో ఉన్నాము మొత్తం 146 కంట్రీల్లో. అంటే 146 దేశాల్లో 48వ స్థానంలో మనం ఉన్నాం అనమాట. సో ఈ డేటా అంతా కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్. అదే రకరకాల ఇతర రంగాలు మనం తీసుకుంటే ఇతర రంగాలు కూడా మనం చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నెన్స్లో అంటే ఇప్పుడు వరకు ప్రైమ్ మినిస్టర్ తీసుకుంటే ఒక్క మహిళ
ప్రైమ్ మినిస్టర్ మనం చూసాము. అండ్ 15 ఉమెన్ చీఫ్ మినిస్టర్స్ ఇప్పటివరకు మనం చూసాం అనమాట. 15 ఉమెన్ చీఫ్ మినిస్టర్స్ మనం చూసాం. అదే జ్యుడిషియల్ రిప్రజెంటేషన్లో మనం తీసుకుంటే స్టేట్ చీఫ్ జస్టిస్ అనేది చాలామంది ఉన్నారు. కానీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి ఇప్పటివరకు ఒక్క మహిళా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా లేరు. 2027లో మనకి జస్టిస్ బివి నాగారత్న గారు 2027లో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయ్యే అవకాశం ఉందన్నమాట. అంటే మనకు ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉమెన్ రావాలి అని అంటే 2027 వరకు మనం ఆగాల్సిందే. అదే డిఫెన్స్ రంగంలో తీసుకుంటే ఆఫీసర్ స్థాయిలో ఉన్న ఉమెన్ ఎంతమంది ఉన్నారంటే ఆర్మీలో 6,993 మంది ఉమెన్ ఉన్నారనమాట ఆర్మీలో అయితే. అదే నేవీలో వచ్చేసరికి 748 మంది ఉన్నారు. అదే ఎయిర్ ఫోర్స్లో వచ్చేసరికి 1,636 మంది ఉన్నారనమాట. సో ఈవెన్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో కూడా ఉమెన్ రిప్రజెంటేషన్ చాలా చాలా తక్కువ ఉంది. అదే పోలీస్ శాఖలో మన దేశంలో ఉన్న మొత్తం పోలీస్ శాఖలో ఉన్న ఉమెన్ రిప్రజెంటేషన్ ఎంత ఉంటే 11.7% మాత్రమే ఉన్నారనమాట. మొత్తం 2.1 మిలియన్లో 17.7% మాత్రమే ఉమెన్ రిప్రజెంటేషన్. అయితే ఏవియేషన్లో హయ్యెస్ట్ మెంబర్స్ ఉన్నారు మనం చెప్పాలంటే. మన సౌత్ ఏషియాలోనే హయ్యెస్ట్ ఏవియేషన్లో అంటే ఉమెన్ మహిళా పైలట్లు వచ్చేసరికి 15% మహిళా పైలట్లు ఉన్నారు. అగ్రికల్చర్లో వచ్చేసరికి ఎక్కువ మంది మహిళలు ఈ వ్యవసాయంలో ఉన్నారనమాట. ఈ అగ్రికల్చర్లో ఎంతమంది ఉన్నారంటే 62.9% మంది అగ్రికల్చర్లో ఉన్నారు. అండ్ కార్పొరేట్ బోర్డ్స్ అంటారు కదా, మేనేజ్మెంట్ బోర్డ్స్లో అయితే నిఫ్టీ 500 కంపెనీస్లో ఈ 18.2% మంది ఈ నిఫ్టీ 500లో ఉన్నారనమాట. అదే సైన్స్ సెక్టార్లో ఉన్న మేనేజ్మెంట్ బోర్డ్స్ వచ్చేసరికి ఎక్కువ మంది ఉన్నారు. 24% మేనేజ్మెంట్ బోర్డ్స్, సైన్స్ సెక్టార్లో ఉన్న మేనేజ్మెంట్ బోర్డ్స్లో మహిళలు 24% ఉన్నారు. అదే ఐటీ టెక్నాలజీ సెక్టార్లో వచ్చేసరికి 34% మంది వాళ్ళే ఉన్నారు. అంటే ఉమెన్ ఫోర్స్, వర్కింగ్ ఫోర్స్ అని చెప్పచ్చు. ఓకే, సో ఇలాగ అంటే మహిళలు ఇతర రంగాల్లో కూడా బెటర్గా వాళ్ళు సర్వ్ చేస్తున్నారు. అయితే ఈ పాలిటిక్స్లో కూడా రిప్రజెంటేషన్ పెరిగితే బెటర్. ఆల్రెడీ చాలా రాష్ట్రాలు, మన ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు, దగ్గర 18 రాష్ట్రాల వరకు అప్రాక్సిమేట్లీ ఓకే ఈ లోకల్ బాడీస్లో 50% మహిళల రిజర్వేషన్ ఇవ్వడం జరిగిందనమాట. సో బీహార్ వచ్చేసరికి మొట్టమొదటిసారిగా మహిళా రిజర్వేషన్ 50%కి పెంచడం జరిగింది లోకల్ బాడీస్లో. సో ఇక్కడ ఆధార్ కూడా ఏం చెప్తున్నారంటే లోకల్ బాడీస్లో కనుక మహిళా రిజర్వేషన్ కనుక పెరిగితే ఆటోమేటిక్గా వాళ్ళు పైకి అలాగా పెనిట్రేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. పైకి మూవ్ అవడానికి ఈ ఎమ్మెల్యేస్గా, ఎంపీలుగా వాళ్ళు డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో లోకల్ బాడీస్లో మహిళా రిప్రజెంటేషన్ ఎక్కువ ఉండాలి. అఫ్కోర్స్ 50% మంది కంపల్సరీ చేస్తారు, కానీ వీళ్ళలో యాక్టివ్గా ఎంతమంది వర్క్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. బేసికల్గా ఇక్కడ ఏం జరిగిద్దంటే ఆ సీటు కనుక మహిళలకు కేటాయిస్తే అక్కడ ఆల్రెడీ మెన్ ఇంతకుముందు పంచాయత్ ప్రెసిడెంట్గా గెలిస్తే ఇప్పుడు నామమాత్రంగా మహిళని అక్కడ నిలబెట్టడం జరుగుతుంది. పరిపాలన మిగతాదంతా కూడా మెయిన్గా ఈ మెన్ వాళ్ళ హస్బెండ్ అక్కడ పనిచేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో యాక్టివ్ పాలిటిక్స్లో ఈ మహిళా రిప్రజెంటేషన్, మహిళలు అనేవాళ్ళు ఎక్కువ మంది ఉంటే ఆటోమేటిక్గా ఓవరాల్ డెవలప్మెంట్ అనేది ఉండే అవకాశం ఉంది అని చెప్పడం జరిగిందనమాట. సో ఇలా మనం ఈ డేటా అయితే చూసాము. ఈ డేటా మీకు చాలా చాలా యూజ్ అవుతుంది. ఎగ్జామ్లో మీరు ఆన్సర్ రైటింగ్లో మీరు రాస్తే కనుక ఖచ్చితంగా మీకు మంచి మార్క్స్ అయితే పడతాయి. సో ఇక్కడ ఆథర్ ఏం చెప్తున్నారు అనేది కూడా మనం చూద్దాం. పట్టా లెక్కని మహిళా కోట. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల వేడి రాజుకున్న క్రమంలో చట్టసభల్లో మహిళల కోట అమలు విషయంలో మారు చర్చనీయాంశంగా మారింది. సో జాతీయ, ప్రాంతీయ పార్టీలు వారికి ఎన్ని సీట్లు ఇస్తాయన్నది ఇప్పుడు ఆసక్తి రేకిస్తుంది.
చట్టసభల్లో 3వ వంతు సీట్లను మహిళలకు కేటాయించే రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ నిరుడు ఆమోదించింది. 2026లో నియోజకవర్గాల విభజన పూర్తయిన తర్వాత ఈ బిల్లు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. సో 2026లో డీలిమిటేషన్ అనేది మనం తీసుకొస్తున్నాం అనమాట. సో ఆ తర్వాత అమల్లోకి ఈవెన్ రీసెంట్గా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, అమిత్ షా చెప్పిన దాని ప్రకారం అయితే 2029లో కూడా ఈ మహిళా రిజర్వేషన్ అమల్లోకి వచ్చే అవకాశం అయితే లేదు. అసలు అప్పటి వరకు ఎందుకు ఆగాలని బిల్లుపై చర్చ సందర్భంగా పార్లమెంట్లో కాంగ్రెస్ ప్రశ్నించింది. సో ఈ పార్లమెంట్లో ఇప్పుడు అపోజిషన్ పాలిటిక్స్ మనకు తెలిసిందే కదా ఎలా ఉంటాయి. సో ఇమ్మీడియట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయండి, అప్పటి వరకు ఎందుకు. అయితే ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇది ఇంప్లిమెంట్ చేయాలంటే ముందు డీలిమిటేషన్ చేయాలి. మనం 2026 వరకు కూడా మనం సీట్లు రాష్ట్రాల్లో కానీ లేకపోతే కేంద్రంలో ఉన్న పార్లమెంట్లో కానీ సీట్లు పెంచుకోవడం మీద కూడా మనం లిమిటేషన్ పెట్టేస్తాం. 2026 డీలిమిటేషన్ తర్వాతే మన సీట్లు కూడా పెరుగుతాయి ఓవరాల్గా. దాని తగ్గట్టుగా మహిళలు కూడా పెరుగుతారనమాట. ఓకే, సో కాంగ్రెస్ అయితే అప్పుడే అడిగిందనమాట, ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా, తర్వాత వరకు ఎందుకు అని. ఓకే, ఇప్పటికిప్పుడు మహిళా కోటాను అమలు చేయకుండా భాజపా ఎత్తులు పన్నుతోందని ఆ పార్టీ దుమారం రేపింది. ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 33% సీట్లను మహిళలకు కేటాయించడం ద్వారా భారతీయ జనతా పార్టీని ఇరుకున పెట్టవచ్చు కదా. సో ఇక్కడ ఆధార్ కూడా ఏం చెప్తున్నానంటే, మీరు ఇప్పుడు కాంగ్రెస్ ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా అని అడిగింది, తర్వాతకి ఎందుకు ఇప్పుడే అమలు చేయొచ్చు కదా అని అడిగింది. సో దానికి ఓకే, ఇప్పుడు రాజ్యాంగపరంగా మనం ఇంప్లిమెంట్ చేయకపోయినా మీరు సీట్లు అయితే 33% మహిళలకి సీట్లు కేటాయించవచ్చు కదా, తద్వారా బీజేపీని కూడా ఇరుకుని పెట్టే అవకాశం ఉంటుంది కదా అని చెప్పేసి ఇక్కడ ఆధార్ కాంగ్రెస్ని క్వశ్చన్ చేస్తున్నాను అనమాట. ఓకే, కానీ ఆ పార్టీ అలా చేయడం లేదు. ప్రస్తుత ఎన్నికల్లో 3వ వంతు సీట్లను మహిళలకు ఎందుకు కేటాయించడం లేదో కాంగ్రెస్ పార్టీ జవాబు చెప్పుకోవాల్సి వస్తుంది. మరోవైపు దేశంలో 97 కోట్ల ఓటర్లలో సగం మంది మహిళలే అయినప్పుడు వారికి 50% సీట్లు కాకుండా 33%తో సరిపెట్టడం ఏంటని చాలామంది విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు అనమాట. అంటే యాక్చువల్గా ఓటర్లు 50% ఉంటే వాళ్ళకి సీట్లు 33% మాత్రమే ఎందుకు కేటాయిస్తున్నారని ఇక్కడ ఎక్స్పర్ట్స్ క్వశ్చన్ చేస్తున్నారు అనమాట. ప్రాతినిధ్యం పెరుగుతుందా? కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఇంతవరకు ప్రకటించిన లోక్సభ సీట్లలో 17% వరకు మహిళా అభ్యర్థులను నిలబెట్టింది. సో ఇప్పటి వరకు ప్రకటించిన లిస్టులో మహిళా అభ్యర్థుల్ని 17% వరకు సీట్స్ ఇచ్చిందన్నమాట. భాజపా తుది జాబితాలో వెలువడిన తర్వాత మొత్తం మహిళల అభ్యర్థులందరూ తెలుస్తుంది. సో మిగతా లిస్ట్ కూడా ఇస్తే అప్పుడు తెలుస్తుంది అనమాట. 2014లో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన మొత్తం 428 మంది భాజపా అభ్యర్థుల్లో 38 మంది మహిళలు. 2019 ఎన్నికల్లో ఆ పార్టీ మహిళా అభ్యర్థుల సంఖ్య 55కు పెరిగింది. అంటే మహిళా అభ్యర్థుల సంఖ్య కూడా మెల్లిగా పెరుగుతుంది పార్టీలో. ప్రస్తుత లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ప్రకటించిన అభ్యర్థులలో మహిళలు 13% లోపే. అయినా సరే అధికారంలోకి వచ్చిన వెంటనే పార్లమెంటు శాసనసభలో మహిళలకు 33% సీట్లు కేటాయిస్తామని ఆ పార్టీ ఎన్నికల ప్రణాళికలో పేర్కొంది. గడువు ముగుస్తున్న ప్రస్తుత లోక్సభలో మొత్తం 543 మంది సభ్యుల్లో ఉన్న 78 మంది మహిళలు ఉన్నారు. కొత్త లోక్సభ ఈ డేటా కూడా మీకు ఇంపార్టెంట్ ఎగ్జామ్లో. ఓకే, కొత్త లోక్సభలో నైనా మహిళల సంఖ్య ఏమైనా పెరుగుతుందేమో అని చూడాలి. సో కొత్త లోక్సభలో మహిళల సంఖ్య ఎప్పుడు పెరిగిద్ది? ఎప్పుడైతే పార్టీలు వాళ్ళు మహిళలకు ఎక్కువ కనుక కేటాయిస్తే సీట్లు అప్పుడు పెరిగిద్ది, లేకపోతే పెరగడం కష్టమే కదా. ఇంకోటి ఏంటంటే గెలుపోటములు మహిళలకి నెక్స్ట్ మెన్కి ఉమెన్కి పెద్ద తేడా అయితే ఉండట్లేదు. సో అక్కడున్న పాలిటిక్స్ డైనమిక్స్ తగ్గట్టుగానే గెలుపోటములు అయితే ఉంటున్నాయి, అంతేగాని మహిళ అయితే ఓడిపోవడాలు ఇలా అయితే లేదనమాట. ఓకే, ప్రజాస్వామ్య దేశాలన్నింటిలో మొదటి నుంచి చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం తక్కువే. సో మన డెమోక్రటిక్ కంట్రీస్ అన్నిట్లో కూడా ఎస్పెషల్లీ ఉమెన్ రిప్రజెంటేషన్ అనేది తక్కువగానే ఉందని ఇక్కడ ఆథర్ చెప్తున్నాను అనమాట.
ఈ విషయంలోనే ప్రపంచ సగటు వచ్చేసరికి 26.9% ఉందన్నమాట. అయితే భారత్లో అది కేవలం 14.3% మాత్రమే ఉంది. ఇది యావరేజ్ తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ ఆథర్ ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట. ఏంటంటే ప్రపంచ సగటు వచ్చేసరికి 26.9% మహిళా రిప్రజెంటేషన్ ఉంది. మన దేశంలో వచ్చేసరికి 14.3% మహిళా రిప్రజెంటేషన్ చట్టసభల్లో ఉందన్నమాట. చాలా సంపన్న దేశాల కన్నా ఎంతో ముందుగానే భారత్ మహిళలకు ఓటు హక్కు కల్పించిన విషయాన్ని ఇక్కడ గమనించాలి. సో చాలా సంపన్న దేశాల కన్నా మన రాజ్యాంగం రాసుకునేటప్పుడు ఇమీడియట్గా మహిళలకు ఓటు హక్కు అందరికీ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఇచ్చేస్తాం అనమాట. కానీ సంపన్న దేశాలు మహిళలకి మెల్లిమెల్లిగా ఓటు హక్కు ఇవ్వడం జరిగిందనమాట. అసలు చట్టసభలను మహిళలు అలంకరించడం అనేది సాధారణ స్త్రీలకు ఎంతగానో స్ఫూర్తినిస్తుంది. సో మహిళా రిప్రజెంటేషన్ పెరిగితే సాధారణ స్త్రీలకి అది ఎంతో స్ఫూర్తినిస్తుంది అనమాట. అంటే మిగతా రంగాల్లో కూడా వాళ్ళు వెళ్ళడానికి, ధైర్యంగా ముందుకు రావడానికి, వాళ్ళ హక్కుల్ని కాపాడుకోవడానికి అది బాగా ఉపయోగపడుతుంది. ఇంతవరకు పురుషాధిక్యత అలవాటైన దేశ రాజకీయాల్లో స్త్రీలు రాణిస్తే అది యావత్ మహిళా లోకానికి ఉత్తేజపరుస్తుంది. మహిళలకు చట్టసభల్లో సమప్రాతినిధ్యం ఇవ్వని రాజకీయ పార్టీలు వారికి ఉద్యోగాల్లో కోటాలను, నెలవారీ పింఛన్లను, ఇతర ఉచిత వరాలను మాత్రం ప్రసాదిస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ ప్రాతినిధ్యం అయితే ఇవ్వట్లేదు, కానీ మహిళల్ని అట్రాక్ట్ చేయడానికి ఉమెన్ అపీజ్మెంట్ పాలిటిక్స్ అయితే చేస్తున్నారనమాట. అదేంటంటే ఇప్పుడు ఉమెన్కి ఎస్పెషల్లీ మేము రకరకాల స్కీమ్స్ తెలంగాణలో తీసుకుంటే ఉమెన్కి ఫ్రీ బస్ సర్వీస్ తీసుకొచ్చారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా టీడీపీ కూడా ఫ్రీ బస్ సర్వీస్, మేము ఎలక్షన్స్లో గెలిస్తే మేము ఫ్రీ బస్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాము అని చెప్పేసి, అంటే ఉమెన్ అపీజ్మెంట్ పాలిటిక్స్ అయితే చేస్తున్నారనమాట. వాళ్ళకి నెలవారీ పెన్షన్లు ఇస్తామని చెప్పడం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకుంటే పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టో తీసుకుంటే 18 ఏళ్ళు పైబడిన ప్రతి మహిళా ఓటర్లకి 1000 రూపాయలు భృతిస్తామని వాగ్దానం చేయడమే దానికి కారణం గెలవడం అయిందనమాట. అంటే ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్లో గెలవడం అనికి రీజన్ అదే. అయితే ఏంటంటే వాళ్ళ అధికారంలోకి వచ్చిన 2 years వరకు, ఇంకా 2 years అయిపోయింది, ఈ 2 years అయినా కానీ వాళ్ళు దాన్ని ఇంకా అమలు పరచలేదు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా అమలు చేయలేని హామీలను ఎడాపెడా గుప్పిస్తుంది. తాము అధికారంలోకి వస్తే ప్రతి మహిళా బ్యాంకు ఖాతాలో ఏటా ₹1,00,000, అంటే ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి అధికారంలోకి వస్తే ఏటా ₹1,00,000, మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 50% రిజర్వేషన్ ఇస్తాము అని ఎలక్షన్ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ అయితే చెప్పడం జరిగిందన్నమాట. ప్రధాని నరేంద్ర మోదీ కారణంగా మహిళా ఓట్లు ఎక్కువగా భాజపాకు బదిలీ అవుతాయేమోనన్న భయమే కాంగ్రెస్ను ఇటువంటి హామీలు పురుగొల్పిస్తుంది అనమాట. సో ఇప్పుడు జనరల్గా మనకు తెలిసిందే, పార్టీలు జనరల్లీ అమలు కాని హామీలు ఇస్తూ ఉంటారు. ఓకే, దేశంలోని ప్రాంతీయ పార్టీలు కూడా మహిళలను సరైన ప్రాతినిధ్యం కల్పించడం లేదు. సో ప్రాంతీయ పార్టీలు కేంద్రంలో ఉన్న పార్టీలు లేకపోతే నేషనల్ పార్టీస్ అలా ఉన్నాయంటే అనుకోవచ్చు, కానీ ప్రాంతీయ పార్టీలు కూడా సరిగ్గా రిప్రజెంటేషన్ అయితే ఇవ్వట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ సమాజ్వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్ వంటి పార్టీల్లో మహిళా ప్రతినిధుల సంఖ్య వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. మహిళలకు సీట్లు ఇచ్చిన వారు ఎన్నికల్లో గెలవలేకపోతున్నారని నేతలు సాకులు చెప్తున్నారు. సో మహిళలకు సీట్లు ఇస్తే వాళ్ళు ఎన్నికల్లో గెలవలేకపోతున్నారని ఒక రీజన్ చెప్తున్నారు అంతే, కానీ అది డేటా పరంగా మనం అనాలిసిస్ చేస్తే దానిలో పెద్ద డిఫరెన్స్ అయితే కనిపించట్లేదు. మహిళ కారణంగా ఓడిపోవడం అనేది ఆ డిఫరెన్స్ అయితే కనిపించట్లేదు. సో ఇది ఎగ్జామ్లో మీరు ఈ పాయింట్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. మహిళలు రాజకీయాల్లో ప్రవేశించి ముందుగా స్థానిక సంస్థలకు జరిగే ఎన్నికల్లో తలపడాలి. ముందు రాజకీయాల్లో ప్రవేశించి స్థానిక సంస్థల్లో, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, లోకల్ బాడీస్లో ముందు వాళ్ళు రాజకీయాల్లోకి ఎంటర్ అయిపోయి లోకల్ బాడీస్లో వాళ్ళు గెలిస్తే తద్వారా లోక్సభ, శాసనసభ ఎన్నికల్లో రాణించడానికి వారికి అనుభవం వస్తుందన్నమాట. సో ఈ విషయంలో రాజకీయ పార్టీలు పురపాలక సంఘాలను
మహిళలకు శిక్షణ క్షేత్రాలుగా ఉపయోగించాలి. సో మహిళలకి ఒక శిక్షణ క్షేత్రాలుగా ఏముండాలి? పంచాయతీలు మరియు పురపాలక సంఘాలు. అక్కడి అనుభవంతో వారు చట్టసభల్లోనూ సత్తా చూపగలుగుతారు. చట్టసభల్లో అడుగు. భారతీయ సమాజంలో వివిధ సాంప్రదాయాలు, పాతకాలపు భావజాలాలు, సామాజిక ఆర్థిక కారణాలు మహిళలను వెనకలాగుతున్నాయి. స్వతంత్రం వచ్చిన తర్వాత 75 ఏళ్లలో పాత దృక్పథాలు, అలవాట్లు చాలా వరకు మారిపోవడం స్వాగతించాల్సిన అంశం. నేడు బాలికలు ఉన్నత విద్యలో ముందడుగు వేస్తున్నారు. విద్యారంగంలో లింగ సమానత్వం సాధిస్తున్నారు. క్రికెట్లో భారత మహిళా జట్టు విజయాలు వారు నేర్వలేని విద్య లేదని చాటి చెప్తున్నాయి. సో మహిళలు అన్ని రంగాల్లో వాళ్ళు ఎక్సెల్ అవుతున్నారు. సో దే కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, సో ఇక్కడ ఆథర్ ఏం చెప్తున్నారంటే అన్ని రంగాల్లో వాళ్ళు డెవలప్ అవుతున్నారు. అఫ్కోర్స్ అది ఇంకా చేయాల్సింది చాలా ఉంది. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, మన భారతదేశంలో మాత్రమే కాదు, మోస్ట్ ఆఫ్ ద వెస్ట్రన్ కంట్రీస్లో, ఈస్టర్న్ కంట్రీస్లో ఇంకా ఉమెన్ రిప్రజెంటేషన్ తక్కువగానే ఉంది. అక్కడ కూడా జెండర్ ఈక్వాలిటీ అనేది ఇంకా రావట్లేదు. అఫ్కోర్స్ కొన్ని నార్త్ యూరోపియన్ కంట్రీస్ మనం తీసుకుంటే తప్ప మిగతా ప్రపంచవ్యాప్తంగా జెండర్ ఈక్వాలిటీ అనేది ఇంకా పేమెంట్ విషయాల్లో, వాళ్ళకి శాలరీస్ ఇచ్చే విషయంలో కూడా ఉమెన్కి మెన్కి డిఫరెన్సెస్ అయితే మనం చూస్తున్నాం అనమాట. సో ఇది 1 by 1 పెరగాలి. ఎస్పెషల్లీ అంతరిక్ష రంగంలో మహిళలు నిరూపిస్తున్నారు. సో తాము పురుషులతో ధీటుగా వాళ్ళు విజయాలు సాధించగలమని అంతరిక్ష రంగంలో మహిళలు నిరూపిస్తున్నారు. సో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోలో పలువురు మహిళలు ఉన్నత స్థానాల్లో ఉన్నారు. చంద్రయాన్ 3 విజయంలో మహిళా శాస్త్రవేత్తలు నిరూపమాన పాత్ర పోషించారు. ఎన్నో ఘన విజయాలను నమోదు చేస్తున్న మహిళలు చట్టసభల్లో మాత్రం అడుగు మోపరాదని రాజకీయ నాయకులు భావిస్తున్నారనే సందేహం కలుగుతుంది. రాకెట్ సైన్స్కు విద్యార్హతలు, ప్రతిభా నైపుణ్యాలు కావాలి. రాజకీయాల్లో ప్రవేశించడానికి ప్రత్యేక నైపుణ్యాలు, విద్యార్హతలు ఏమీ అక్కర్లేదు. కాబట్టి ఇప్పటికైనా పార్లమెంట్, శాసనసభల్లో మహిళలకు సమాన ప్రాతినిధ్యం వహించాలి. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఎస్పెషల్లీ ఈ ఎడ్యుకేషన్ చదువుకొని ఆ రంగాల్లో టాప్లో ఉండాలంటే చదువుకోవాలి, ప్లస్ అక్కడ స్కిల్స్ ఉండాలి. స్కిల్స్ ఉంటేనే వాళ్ళు ఆ టాప్ పొజిషన్లోకి వెళ్తారు. కానీ రాజకీయాల్లో రావడానికి స్కిల్స్ అవసరం లేదు, విద్యార్హతలు ఏమీ లేవు. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళకి బెటర్ రిప్రజెంటేషన్ ఇవ్వాలి. సో అది అమలు అయ్యేంత వరకు పార్టీలు ముందుకొచ్చి వాళ్ళకి 1/3 రిజర్వేషన్ అన్నా 1/3 సీట్లన్నా వాళ్ళకి కేటాయించాలనేది ఇక్కడ ఆథర్ చెప్తున్నారు అనమాట. ఓకే, సో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ టాపిక్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఎందుకనంటే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో ఏపీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ అవ్వచ్చు, టీఎస్పిఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ అవ్వచ్చు, ఆర్ సివిల్స్లో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో వీటి మీద క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. సో అవకాశం ఉంది కాబట్టి మీరు యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఈ డేటాని నేను ఆల్రెడీ చెప్పాను మీకు, ఆ డేటాని ఇంకా మీరు అడిషనల్ డేటాని కూడా ఇంక్లూడ్ చేసి మీరు ఆన్సర్ రైటింగ్ రాసుకోవచ్చు. అండ్ మనకి మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీలో డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ యూజ్ చేసి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో మీకు కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాగ మీకు ముఖ్యమైన ఆర్టికల్స్ మీకు డిస్కస్ చేయడము, వాల్యుబుల్ ఇన్పుట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.